ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1808కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్టు 19, 2024, టైం వచ్చేసరికి 4 అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్లే ముందు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి ఒక లీక్ అయితే వచ్చింది. అంటే వీళ్ళు అఫీషియల్గా లీక్ అయితే చేయలేదు, కానీ ఒక స్క్రీన్ షాట్ అయితే బయటకు వచ్చింది. ఎప్పుడు యాపిల్ ఈవెంట్కి సంబంధించి ఇట్లానే వీళ్ళు ఇన్విటేషన్స్ కానీ ఇట్లాంటివి పంపిస్తూ ఉంటారు అందరికీ. సో ఒకటైతే లీక్ అయింది. ఇక్కడ చూస్తే మనకి సెప్టెంబర్ 10వ తారీఖు యాపిల్ ఈవెంట్ జరగబోతున్నట్లయితే ఇక్కడ దీనిలో కనిపిస్తూ ఉంది. సో మనకి లీక్ అయిన డేట్స్ కూడా అవే, సెప్టెంబర్ 10వ తారీఖు ఈసారి యాపిల్ ఈవెంట్ ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు ఇలాంటి లీక్స్ కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి మోస్ట్లీ సెప్టెంబర్ 10వ తారీఖే మనం యాపిల్ నుంచి కొత్త ఐఫోన్ 16 సిరీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అఫీషియల్గా యాపిల్ రిలీజ్ చేస్తుంది. మేబీ ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో అట్లా ఏమన్నా ఇన్వైట్స్ పంపించచ్చు, లేకపోతే దానికన్నా ముందే పంపించవచ్చు. అప్పుడు మనం అఫీషియల్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇవి లీక్స్ మాత్రమే. ఈ స్క్రీన్ షాట్ అయితే బాగా వైరల్ అయింది. అందుకని కొత్త ఐఫోన్స్ వస్తున్నాయంటే ఆటోమేటిక్గా ఆ ఊపు అయితే ఉంటుంది. ఐఫోన్ పిచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ కూడా ఐఫోన్కి సంబంధించే. ఐఫోన్ కోసం కిడ్నీలు అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంత పాపులర్ అనమాట ఐఫోన్ వాడాలని చెప్పేసి చాలామంది డ్రీమ్ ఉంటుంది. సో ఇట్లానే ఒక అబ్బాయి వీళ్ళమ్మ ఈ ఫ్లవర్స్ అమ్ముకుంటూ ఉంటుంది. గుడి ముందు ఫ్లవర్స్ అమ్ముతుంటారు కదా, సో అట్లా వాళ్ళ అమ్మ ఫ్లవర్స్ అయితే అమ్ముకుంటూ ఉంటుంది. వాళ్ళ కొడుకు చిన్నపిల్లాడు, ఆయన టీనేజ్ అనుకుంటా, చూస్తుంటే అర్థమైపోతుంది, మీకు వీడియోలో కనిపిస్తూ ఉన్నాడు. ఐఫోన్ పిచ్చే అబ్బాయికి ఐఫోన్ కొనాలి, ఐఫోన్ కావాలి నాకు అని చెప్పేసి వాళ్ళ అమ్మని 30 తిప్పలు పెట్టాడు. వాళ్ళ అమ్మ డబ్బులు దాపెట్టుకొని ఉంటుంది కదా, ఆ డబ్బులన్నీ ఎలా అంటే ఇంకా వీడు అన్నం తినట్లేదంట. కొన్ని రోజులు, ఒక 3-4 రోజులు అన్నం కూడా తినలేదంట. అన్నం తినట్లేదు, పడుకోవట్లేదు. వాళ్ళ అమ్మ ఇంకేం చేస్తుంది, కొడుకుని కాపాడుకోవడానికి ఆమె సంపాదించిందంతా తీసుకొని వచ్చి ఆడికి చేతిలో చూడొచ్చు, డబ్బులు కనిపిస్తున్నాయి కదా, వీడి కష్టం కదా అనమాట. వాళ్ళ అమ్మ కష్టార్జితం, ఆడి చేతిలో కనిపిస్తున్న డబ్బులన్నీ అవన్నీ ఆ షాప్ వాడికి ఇచ్చేసి ఐఫోన్ అయితే కొన్నాడు మనోడు. వాళ్ళ అమ్మ అయితే కళలో అయితే బాధగా అనిపిస్తూ ఉంది. కాకపోతే డబ్బులు పోయినందుకు నాకు బాధ అయితే లేదు అన్నట్లు చెప్తుంది. ఎందుకంటే వాడు ఫ్యూచర్లో సంపాదిస్తాడు, వాడి మీద నమ్మకం ఉంది అన్నట్లుగా వాళ్ళ తల్లి చెప్తుంది. ప్రతి తల్లికి వాళ్ళ బిడ్డ మీద నమ్మకం అయితే ఉంటుంది. మరి మనోడు తీసుకున్నాడు, ఇంకా ఫోన్ అయితే తీసేసుకున్నాడు. ఈ వీడియో బాగా వైరల్ అయింది. డబ్బులు సంపాదిస్తారని చూడాలి. ఫ్యూచర్లో సంపాదించి వాళ్ళ అమ్మకి దీని ప్లేస్లో అమ్మ ఫోన్ ఇచ్చింది కదా, వాళ్ళ అమ్మకి ఏమైనా గోల్డ్ చేయించిస్తే అంతమించి కిక్ ఉండదు అనమాట. మరి చూడాలి, మనోడు చేస్తాడేమో, మనోడు చూస్తుంటేమో అన్ని లక్షణాలు అయితే కనిపించట్లేదు. మరి ఏమైతే చూడాలి. వాళ్ళ అమ్మ పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉంటే చాలు. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ 21వ తారీఖు ఐక్యూ G9S సిరీస్ ఇండియాలో లాంచ్ చేస్తుంది. G9S Pro. అండ్ దీనికి వీళ్ళు పార్ట్నర్షిప్, ఇప్పుడు గేమింగ్ టోర్నమెంట్ జరుగుతుంది కదా, బిఎంపిఎస్కి వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే తీసుకున్నారు. టైటిల్ స్పాన్సర్ ఐక్యూ. అంటే ఇప్పుడు ప్రైజ్ మనీలో కూడా వీళ్ళు కొద్దిగా డబ్బులు అయితే ఇస్తారు. ప్రైజ్ మనీ దగ్గర 2 కోట్లు అయితే ఉంది. 2 కోట్ల ప్రైజ్ పూల్ అనమాట. మొత్తం 128 టీమ్స్కి ఇన్వైట్ అయితే వెళ్ళింది ఇండియా వైడ్. ఇక 128 టీమ్స్. నెక్స్ట్ 1 మంత్ అయితే, రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది టోర్నమెంట్. నెక్స్ట్ 1 మంత్ అయితే పోటీ పడతాయి. వాళ్ళు ఎవరైతే గెలుస్తారో ఫస్ట్ ప్రైజ్ మాత్రం 60 lakhs అయితే ఉంటుంది. మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తారు. 2 కోట్లు ఒకరికే రావు. ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి మాత్రం 60 లక్షలు అయితే వస్తాయి. మన లైన్ అన్న టీం కూడా ఉంది, నెంబర్ 1 eSports. వీళ్ళు కూడా ఇన్వైట్ అయితే వచ్చింది. తెలుగు నుంచి ఒక 3-4 టీమ్స్ ఇంకా ఉన్నాయి. అందరికీ ఆల్ ది బెస్ట్. చూడాలి మరి మన తెలుగు టీమ్స్ ఈసారి ఫైనల్కి వెళ్తాయేమో. ఎప్పుడు ఫైనల్కి అయితే వెళ్ళలేదు. ఫైనల్ దాకా వెళ్ళాలని, చూడాలని నా కోరిక. చూద్దాం ఎవరన్నా టీం వెళ్తుందేమో. లైన్ అన్న ఛానల్ మీకు అందరికీ తెలిసిందే, స్క్రిమ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాడు. బిఎంపిఎస్కి సంబంధించి వీళ్ళ మ్యాచెస్ చూడాలంటే మీరు క్రాఫ్టన్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, క్రాఫ్టన్ వాళ్ళది. అక్కడైతే రేపటి నుంచి లైవ్ స్ట్రీమ్ జరుగుతాయి. లైన్ మ్యాచెస్ 23వ తారీఖు అట్లా ఉండొచ్చు అనుకుంటా. సో అవి మీరు ఆ క్రాఫ్టన్ ఛానల్లో చూడొచ్చు. స్క్రిమ్స్ అయితే లైన్ ఛానల్లో చూడొచ్చు. విజార్డ్ అన్న కూడా ఛానల్ పెట్టాడు, గేమింగ్ ఛానల్, సొంత కొంపడు అయితే పెట్టుకున్నాడు. విజార్డ్ అన్న ఛానల్ కూడా దగ్గర 5,000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది. 30 మంది సబ్స్క్రైబ్ చేసుకుని 5,000 సబ్స్క్రైబర్స్ అవుతారు. మన సైడ్ నుంచి వెళ్ళి విజార్డ్ అనే కొద్దిగా ప్రేమ అయితే చూపించండి. విజార్డ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో విజార్డ్ ఛానల్ లింక్ ఉంటుంది, చెక్ చేయండి. నెక్స్ట్ మన క్వాల్కామ్ అక్టోబర్ 21 నుంచి 23 తారీఖులో ఇలా ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తారు. దీనిలో మనం క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 4 ఈ ప్రాసెసర్ అయితే వీళ్ళు లాంచ్ చేయొచ్చు. దీంతో ఫస్ట్ వచ్చే ఫోన్ రియల్మీ నుంచి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. రియల్మీ GT7 Pro ఇది ఫస్ట్ ఫోన్ స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్తో వచ్చేది. ఇండియాకి రాకపోవచ్చు, గ్లోబల్గా వీళ్ళు లాంచ్ చేయొచ్చు. మరి ఇండియాకి ఏ ఫోన్ వస్తుందో తెలియదు, కానీ నాకు తెలిసి వీళ్ళు కానీ, రియల్మీ కానీ, ఐక్యూ కానీ, శాంసంగ్, OnePlus ఈ వీళ్ళలో ఎవరో ఒకళ్ళు 8 Gen 4 ప్రాసెసర్తో ఫస్ట్ అయితే ఫోన్ తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకి టెక్నో నుంచి టెక్నో V Fold 2 అండ్ V Flip ఈ 2 ఫోన్స్ని నార్త్ ఆఫ్రికాలో ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకొని వచ్చేసారు. Fold 2 చూస్తే మీకు పెన్ కూడా కనిపిస్తుంది. సార్ పెన్ సపోర్ట్ కూడా ఉంది. శాంసంగ్ ఫోన్స్లో ఉంటుంది మనకి పెన్ సపోర్ట్. దాని తర్వాత నేను ఈ ఫోల్డ్లో చూస్తున్నాను. సో ఇది గుడ్ ఎడిషన్ అని చెప్పొచ్చు. మరి ఫోన్ ఇండియాకి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ ఫ్లిప్ అండ్ ఫోల్డబుల్ ఫోన్ ఇవి 2 మీడియాటెక్ ప్రాసెసర్తోనే వస్తున్నాయి. ఒకటి వచ్చేసరికి మీడియాటెక్ 8050 ప్రాసెసర్తో ఫ్లిప్ ఫోన్.
అదే ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసరికి మీడియాటెక్ 9000 ప్లస్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ మళ్ళీ టీవీ మార్కెట్లో ఇండియాలో ఎంటర్ అవుతుంది. కొత్త టీవీలు అయితే తీసుకొని వస్తుంది. ఆగస్టు 27వ తారీఖు ఈ టీవీలు ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. షామీ ఎక్స్ ప్రో QLED టీవీస్ ఇవి 43 ఇంచ్, 55 ఇంచ్, 65 ఇంచ్ ఈ 3 మోడల్స్ అయితే వీళ్ళు ఆగస్టు 27వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. మరి చూడాలి ఎంత ప్రైస్లో వీటిని తీసుకొని వస్తారు. నెక్స్ట్ మనకి జియో నుంచి జియో IPTV అని చెప్పేసి ఒక సర్వీస్ తీసుకొని వస్తుంది. జియో ఫైబర్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ₹100 పెట్టి IPTV సర్వీస్ కూడా తీసుకోవచ్చు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఎక్కడికైనా వెళ్ళారు, ఇంట్లో లేరు, అట్లాంటి టైంలో వీళ్ళు వెబ్సైట్లో లాగిన్ అయిపోయి మీ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేసి ఫ్రీ టీవీ ఛానల్సే చూసుకోవచ్చు. మీరు ఒక 444 ఛానల్స్ అయితే వీళ్ళు ఇస్తారంట దానిలో. సో వాటిని మీరు చూసుకోవచ్చు. స్పోర్ట్స్ ఛానల్స్ ఉంటాయా ఉండవా దీని గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనకి రిలయన్స్ AGM జరుగుతుంది కదా, ఆగస్టు 29వ తారీఖు రిలయన్స్ AGM అది జరుగుతుంది. ఇక్కడ దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా కరెంటు బిల్లు కట్టాలంటే ఫోన్పేలు UPI యాప్స్ యూజ్ చేయొద్దు, మా వెబ్సైట్ నుంచే చేయాలని చెప్పేసి చెప్పింది మనందరూ తెలిసిందే. దానికి కారణం వీళ్ళు BPPS తీసుకోలేదంట, అంటే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ రిజిస్టర్ అవ్వలేదంట వీళ్ళు. సో దాని కింద ఇప్పుడు రిజిస్టర్ అయ్యామని చెప్తున్నారు. ఇప్పుడు మీరు UPI యాప్స్ నుంచి ఫోన్పే, పేటిఎం ఇట్లాంటి యాప్స్ నుంచి పేమెంట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు మీ కరెంట్ బిల్ యాడ్ చేసుకొని. మన లాస్ట్ మంత్ ఏమో తీసేశారు, చాలామంది ఇబ్బంది పడ్డారు, మళ్ళీ ఇప్పుడు యాడ్ చేసేసారు. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్యాంట్స్ కనిపిస్తున్నాయి మీకు. ఈ ప్యాంట్స్ కాస్ట్ తెలిస్తే షాక్ అయిపోతారు. నార్మల్ ప్యాంట్ లాగే ఉంది, కాకపోతే వీటి కాస్ట్ $4,10,000 $5,000 దగ్గర. ఇవి 2025వ సంవత్సరం నుంచి వీళ్ళు సేల్కి తీసుకొస్తామని చెప్తున్నారు. ప్రజెంట్ రెంట్కి ఇస్తున్నారు $80 పర్ డే. రోజుకి మీరు $80 చెల్లించి, అంటే $6,700 ఆ రేంజ్ అనమాట కాస్ట్. అంత చెల్లించి మీరు దీన్ని రెంట్కి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి, అసలు ఎందుకు ఈ ప్యాంట్స్ ఎంత కాస్ట్ ఉన్నాయంటే హైకింగ్లో ఉపయోగపడతాయి. మీరు చాలామంది హైకింగ్కి వెళ్తారు, కొండలు గుట్టలు ఎక్కుతూ ఉంటారు. అండ్ లేకపోతే మీరు ఏదన్నా ఎత్తు ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, ఏమైనా వాకింగ్ చేయాలి, అట్లాంటి సిచ్యువేషన్లో ఈ ప్యాంట్స్ అయితే ఉపయోగపడతాయి అనమాట. ఈ ప్యాంట్స్ మీరు వేసుకున్నారనుకోండి, ఇక్కడ సైడ్ మీకు సపోర్టింగ్ అనిపిస్తున్నాయి కదా, ఇవి మీకు నీ సపోర్ట్ చేస్తాయి. నీ అంటే మొత్తం మీ లెగ్స్కి సపోర్ట్ చేస్తాయి. వెయిట్ మీ లెగ్ మీద ఎక్కువ పడినవు. 40% వెయిట్ మీకు ఇది తీసుకుంటుంది. 60% మీ బాడీ వెయిట్ మీ మీద పడుతుంది, కానీ మిగతా 40% ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. దీనివల్ల మీకు సునాయాసంగా మీరు ఎక్కేస్తారు. ఎక్కువ లెగ్స్ పెయిన్ కానీ, నీ పెయిన్స్ కానీ ఇట్లాంటివి అయితే ఉండవు. సో మీరు ఎక్కువ దూరం అంటే హైకింగ్ చేయడం ఇట్లాంటి వాటికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అందుకే ఇవి కాస్ట్ అంత ఉన్నాయి, 4 లక్షల కాస్ట్. ఇవి నెక్స్ట్ ఇయర్ నుంచి సేల్కి అయితే వస్తాయి. నెక్స్ట్ వస్తే వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే పూమా, రీబాక్, ఎడిడాస్ ఈ షూస్ ఫ్లిప్కార్ట్లో ₹1000 $1,200 మధ్యలో అయితే వస్తున్నాయి చాలా మోడల్స్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఇంకొక డీల్ అమెజాన్లో లాగిటెక్ మౌస్, ఇది చాలా మంచి మౌస్. ఇది లాగిటెక్ G502 గేమింగ్ మౌస్, వైడ్ మౌస్. మీరు ఎవరైనా గేమింగ్ మౌస్ కోసం చూస్తూ ఉంటే ఇది ఎప్పుడు $4,800 ఆ రేంజ్లో ఉంటుంది ప్రైస్. ప్రజెంట్ అయితే ఇది మీకు $3,565 వస్తుంది. $3,500 అనుకోండి, ఆ రేంజ్కి అయితే వస్తుంది. సో ఒకవేళ మీరు గేమింగ్ మౌస్ కోసం చూస్తుంటే ఈ డీల్ కూడా చెక్ చేయండి, మంచి డీల్ ఇది, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ మనకి అమెరికాలో కుక్కలు సాక్షులు అనమాట పెళ్ళిళ్ళకి. పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటే ఇంతకుముందు మనకి ఒక మనిషి ఉండాలి, సాక్షి సంతకాలు పెట్టాలి, ఇట్లాంటివి ఉండే కదా. ఇప్పుడు మనుషులు అవసరం లేదంట. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఒక కుక్కను కానీ, పిల్లిని కానీ, ఎలకను కానీ, లేకపోతే కుందేళ్ళని కానీ, ఇట్లాంటి పెట్స్ని తీసుకెళ్ళినా కానీ వాళ్ళు మ్యారేజ్ అయితే చేసుకోవచ్చు అంట. ఇది దగ్గర అమెరికాలో 29 స్టేట్స్లో ఈ రూల్ అయితే తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు మా విజార్ కూడా వాళ్ళ కుక్కని తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు, అమెరికాకి వెళ్ళాలి కాకపోతే. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే శ్రీను అడుగుతున్నారు, రీసెంట్గా నాయిస్ ఇయర్ బడ్స్ కొన్నాడంట, దానిలో ఒక ఇయర్ బడ్ పోయిందంట. చాలామందికి ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది, ఒక ఇయర్ బడ్ ఎక్కడొక్కడ పోగొట్టుకుంటారు. సో ఇప్పుడు దానికి రీప్లేస్మెంట్ దొరుకుతుందా అని అడుగుతూ ఉన్నారు. నాకు తెలిసి అయితే దొరకదు. ఇట్లాంటి రీప్లేస్మెంట్ ఆప్షన్స్ అయితే యాపిల్లో ఉంటాయి. యాపిల్ ఎయిర్ పాడ్స్ ఒకవేళ మీకు ఒకటి పోయినా కానీ మీరు సర్వీస్ సెంటర్కి వెళ్తే ఇంకొకటి వాళ్ళు కొత్తది ఇస్తారు. దానికి కూడా వాళ్ళు 10,000 ఎంతో ఉంటుంది. అది అంత ఈజీగా అయితే ఉంటుంది. ఒక ఇయర్ బడ్ కాస్ట్ అంతా వాళ్ళు ఛార్జ్ చేస్తారు యాపిల్ కాబట్టి. సో ఇట్లాంటి ఆప్షన్ అక్కడ ఉంది, కానీ ఈ నాయిస్ ఇవన్నీ మీకు 1,500 2,000 వీటికి మళ్ళీ వీళ్ళు సపరేట్గా నాకు తెలిసి అయితే ఇవ్వరు. సో మీరు వదిలేసుకోవడం లేకపోతే కొత్తవి కొనుక్కోవడం, రెండే ఆప్షన్స్. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉంది న్యూస్. అయితే నచ్చితే లైక్ చేయండి. వీకెండ్లో మన ఛానల్లో వచ్చిన వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయండి. OnePlus Nord 4 రివ్యూ, బాకు బ్లాగ్ కూడా ఉంటుంది, ఇక్కడ నుంచి వాటిని చెక్ చేయొచ్చు. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.